ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. 22 ఫిబ్రవరి 2021. మధురాతి మధురమైన పిల్లలారా, ఇది ఉన్నతమయ్యేటటువంటి కళకు సమయము. భారతదేశం నిరుపేదల నుండి ధనవంతులుగా తయారవుతుంది. మీరు తండ్రి నుండి సత్యయుగ చక్రవర్తి యొక్క పదవిని వారసత్వంగా తీసుకోండి. ప్రశ్న: తండ్రికి గల ఏ బిరుదు శ్రీకృష్ణుడికి ఇవ్వరాదు? ఆన్సర్: తండ్రి పేదల పాలిటి పెన్నిది. శ్రీకృష్ణ అలా అనరే. అతను చాలా ధనవంతుడు. అతని రాజ్యంలో అందరూ ధనవంతులుగానే ఉంటారు. తండ్రి అందరికంటే పేదవారిగా ఉన్న భారతదేశంలో వస్తాడు. భారతదేశాన్ని ధనవంతంగా చేస్తారు. మన భారతదేశం స్వర్గంగా ఉండేది, ఇప్పుడు అలా లేదు. మళ్ళీ ఆ విధంగా తయారవుతుందని మీరు అంటారు. పేదల పాలిటి పెన్నిదైన బాబానే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. పాట చివరికి ఆ రోజు నేటికి రానే వచ్చింది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు పాట విన్నారు. ఆత్మ గుప్తంగా, శరీరం ప్రత్యక్షంగా ఉన్నాయి. ఆత్మని కళ్ళ ద్వారా చూడలేము. నిరాకారంగా ఉంది, కానీ శరీరంతో కప్పబడి ఉంది. ఎలా ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపం పైన ఒక కుండని బోర్లించామనుకోండి, ఆ వెలుగు బయటకు కనిపించదు కదా. అదే మాదిరిగా మన యొక్క ఆత్మరూపి చైతన్య శక్తి అనేటటువంటి జ్యోతి పైన ఈ పంచతత్వాలతో తయారు చేయబడినటువంటి ఈ శరీరం అనేటటువంటి కుండ కప్పబడి ఉంది. అందుకే ఆత్మ గుప్తమని అంటారు. ఆత్మ స్వయంగా అంటుంది, నేను నిరాకారం. నేనెవరిని? నిరాకారి ఆత్మ. ఇక్కడ సాకారంలోకి వచ్చి గుప్తంగా ఉన్నాను. ఆత్మలది నిరాకారి ప్రపంచం. అందులో గుప్తంగా ఉండే విషయమే లేదు. పరంపిత పరమాత్మ కూడా అక్కడే ఉంటారు. వారిని సుప్రీం అని అంటారు. ఉన్నతాతి ఉన్నతమైన ఆత్మ అత్యంత పైన ఉండేవారు పరంపిత పరమాత్మ. ఆయన్నే తండ్రి అంటారు. మీరు ఎలా గుప్తంగా ఉన్నారో నేను కూడా అలాగే గుప్తంగా రావాల్సి వస్తుంది. ఆత్మ ఎలా అయితే వస్తుందో ఆత్మలకు తండ్రి అయిన సుప్రీం ఫాదర్ కూడా అలాగే వస్తారు. నేను గర్భజయంలోకి రాను. శివుడు అనేది ఒకటే నా పేరు. నేను ఈ శరీరంలోకి వస్తాను. అయితే మీరు వస్తారు, నేను వస్తాను. అయితే మీకు నాకు తేడా ఏమిటి అంటే, మీరు ఒక తల్లి గర్భంలో ప్రవేశించి శరీరాన్ని ధరించి జన్మ తీసుకుంటారు. మరి నేనైతే ఒక తల్లి గర్భంలోకి రాను. నేను డైరెక్ట్ శరీరంలోకి పరకాయ ప్రవేశం చేస్తాను. అది మీరు వచ్చేదానికి నేను వచ్చేదానికి తేడాని బాబా అంటున్నారు. నేనైతే గర్భజయంలోకి రాను. నేను ఈ శరీరంలోకి వస్తాను, అయినా నా పేరు మారదు. ఇతని ఆత్మ ఉండే శరీరం పేరు మారుతుంది. నన్ను మాత్రము శివుడనే అంటారు. నేను సర్వాత్మలకు తండ్రిని. ఆత్మలైన మీరు ఈ శరీరంలో గుప్తంగా ఉన్నారు. శరీరము ద్వారా కర్మలు ఆచరించవలసి వస్తుంది. నేను కూడా గుప్తంగానే ఉన్నాను. కనుక పిల్లలకు ఆత్మ ఈ శరీరంతో కప్పబడి ఉందని, ఆత్మ నిరాకారమని, శరీరం వ్యక్తమైనదని జ్ఞానం ఇప్పుడు పిల్లలైన మనకి తండ్రి ద్వారా లభించింది. అర్థమైంది కదా మనకి. ఇప్పుడు ఆత్మ ఈ శరీరంలో కప్పబడి ఉంది. కాబట్టి నేను నిరాకారం అనేది ఇప్పుడు మనం శివబాబా ఇచ్చే జ్ఞానం ఆధారంతో మనందరం కూడా అనుభూతి చెందాము. నేను కూడా అశరీరనే. తండ్రి నిరాకారి, ఈ శరీరం ద్వారా వినిపిస్తున్నారు. మీరు కూడా నిరాకారులే, ఈ శరీరం ద్వారా వింటున్నారు. బాబా వచ్చారని మీకు తెలుసు. వారు భారతదేశాన్ని మళ్ళీ నిరుపేదల నుండి ధనవంతులుగా చేస్తారు. మీరు మా యొక్క భారతదేశం అని అంటారు. ప్రతి ఒక్కరు తమ తమ యొక్క రాష్ట్రాల్ని మా గుజరాత్, మా రాజస్థాన్ అని అంటారు. మాది అన్నందువలన అందులో ఏం కలుగుతుంది? మోహం కలుగుతుంది అంటున్నారు బాబా. మన భారతదేశం పేదగా ఉంది అని అందరూ అంగీకరిస్తారు. కానీ మన భారతదేశం ధనవంతంగా ఎప్పుడు ఉండేదో, ఎలా ఉండేదో ఎవ్వరికీ తెలియదు. శివబాబు వచ్చిన తర్వాతే మనకి జ్ఞానం తెలిసింది.
5,000 సంవత్సరాల క్రితం మన భారతదేశం ఎంతో సుఖ సంపన్నంగా ఉండేది. అదే భారతదేశం 5,000 సంవత్సరాలు గడిచేటప్పటికి గుణాల్లోని జీరో అయిపోయింది, స్థూల ధనంలో కూడా జీరో అయిపోయింది. పిల్లలైన మీకు చాలా నష ఉంటుంది. మన భారతదేశం చాలా ధనవంతంగా ఉండేది, దుఃఖమన్న మాటే ఉండేది కాదు. సత్యయుగంలో ఇతర ఏ ధర్మమూ లేదు, ఒకే దేవీ దేవత ధర్మం ఉంది. ఇది ఎవరికీ కూడా తెలియదు. ఈ ప్రపంచం యొక్క చరిత్ర భూగోళం ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకున్నారు. మన భారతదేశం చాలా ధనవంతంగా ఉండేది, ఇప్పుడు చాలా పేదగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ధనవంతంగా తయారు చేయడానికి తండ్రి వచ్చారు. భారతదేశం సత్యయుగంలో చాలా ఉన్నతంగా ఉండేది. అప్పుడు దేవీ దేవతల యొక్క రాజధాని ఉండేది. అయితే ఆ రాజ్యం ఎలా పోయిందో ఎవరికీ తెలియదు. ఋషులు, మునులు మొదలైన వారు మాకు రచయిత అయిన పరమాత్మ గురించి కానీ, రచనైనటువంటి ఆత్మల గురించి కానీ యథార్థ పరిచయం తెలీదు అనేవారు. తండ్రి అంటున్నారు, సత్యయుగంలో కూడా దేవీ దేవతలని రచయిత, రచనల యొక్క ఆది మధ్యంతల యొక్క జ్ఞానం ఎవరికీ లేదు. అందుకే బాబా అంటున్నారు, మెట్ల వరుస చిత్రంలో సతయుగం నుంచి కలియుగం వరకు అంత జ్ఞానం కూడా క్లియర్ గా ఉంది. కలియుగంలో దుఃఖం ఉంటుంది, సతయుగంలో సుఖం ఉంటుంది అంటున్నారు బాబా. మీరు సతో ప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా కావాలనే చింత మీకు ఉంది. నిరాకారి ప్రపంచంలో ఉన్న ఆత్మలైన మనం అక్కడి నుండి సుఖధామంలోకి ఎలా వచ్చామో ఆ జ్ఞానం కూడా ఇప్పుడు పిల్లలైన మీకే తెలుసు. ఇప్పుడు మనం అందరం కూడా ఉన్నతికి వెళ్ళేటటువంటి కళల్లో ఉన్నాము. ఇది 84 జన్మల డ్రామా రహస్యమని, ప్రతి ఒక్కరికి వారి వారి యొక్క పాత్ర వారి వారి సమయాల్లో వచ్చి పాత్రను అభినయిస్తారని, పేదల పాలిటి పెన్నిదని ఎవరినంటారో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ప్రపంచం వారికి అయితే ఇది తెలీదు. పాటలో కూడా విన్నారు, చివరికి ఆ రోజు ఇప్పుడు రానే వచ్చింది. మరి చివరికి ఆ రోజు రానే వచ్చింది అంటే అర్థం ఏంటి? ఏ రోజు కోసం ఎదురు చూసాము, ఏ రోజు వచ్చి ఉన్నది. ఏ భగవంతుని పొందడం కోసం అయితే మనం ఎదురు చూస్తూ వచ్చామో ఆ భగవంతుని పొందే రోజు ఈ రోజే అయ్యింది. మనం ఇప్పుడు వచ్చి కలుసుకున్నాము. భగవంతుడు ఎప్పుడు వచ్చి భక్తులైన మనల్ని భక్తి మార్గం నుండి సద్గతిలోకి తీసుకువెళ్తారో ఇది కూడా అర్థం చేసుకున్నారు. ఈ శరీరము బాబా మళ్ళీ ప్రవేశించారు. ఏ శరీరంలోకి? బ్రహ్మ శరీరంలోకి శివబాబా ప్రవేశించారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. అందువలన వారు తప్పకుండా వస్తారు. నేను కృష్ణ శరీరంలోని రాను. తండ్రి అంటున్నారు, కృష్ణుడి ఆత్మ 84 జన్మలు తీసుకుంది. అతన్ని అనేక జన్మల్లో ఇది అంతిమ జన్మ. మొదటి నెంబర్లో ఎవరు ఉండి వెళ్ళారో వారిప్పుడు చివరిలోనే ఉన్నారు. మొదటి నెంబర్లో ఉండేటటువంటి లక్ష్మీనారాయణలు కూడా జన్మ బై జన్మ తీసుకొని ఇప్పుడు కలియుగాంత్యంలో ఉన్నారు. నేనైతే ఈ సాధారణ తనువులోకి వస్తాను. నేను ఇందులోకి వచ్చి మీకు 84 జన్మలు ఎలా తీసుకుంటారో కూడా తెలుపుతాను అంటున్నారు బాబా. సిక్కులు కూడా నిరాకారుడైన ఒక్క పరంపిత పరమాత్మే మా తండ్రి అని అర్థం చేయిస్తారు. వారు తప్పకుండా మనుషుల నుండి దేవతలుగా చేయువారు. కావున మనం కూడా దేవతలుగా ఎందుకు అవ్వరాదు? ఇంతకు ముందు ఎవరు దేవతలుగా అయి ఉన్నారో వారే వెంటనే వచ్చి పట్టుకుంటారు. 5,000 సంవత్సరాల క్రితం ఈ జ్ఞానం విని ఎవరైతే దేవతలుగా అయ్యారో మళ్ళీ వారే ఇప్పుడు వచ్చి బాబాని పట్టుకుంటారు. దేవీ దేవత ధర్మానికి చెందిన వారమని ఒక్కరూ కూడా ఇప్పుడు భావించరు. ఇతర ధర్మాల యొక్క చరిత్ర చాలా చిన్నది. కొంతమందిది చూడండి 500, మరి కొంతమందిది 1250 సంవత్సరాలు. మీ చరిత్ర 5,000 సంవత్సరాలు. మరి ఎంత తేడా ఉంది? ఎందుకంటే ఒక ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి 5,000 సంవత్సరాల చరిత్ర ఉంది. మిగతా ధర్మాలన్నీ ఎప్పుడు వచ్చాయి? సత్యత్రేతాయుగాలని స్వర్గం అయిపోయిన తర్వాత ద్వాపర యుగంలో వచ్చాయి. క్రిస్టియన్ ధర్మం కానీ, ముస్లిం ధర్మం కానీ, సిక్కు ధర్మం కానీ, ఎవరైనా కానీ. అందుకే వాళ్ళ చరిత్రలు తక్కువ. దేవతా ధర్మం వారే స్వర్గంలోకి వస్తారు, ఇతర ధర్మాల వారు తర్వాత వస్తారు. దేవతా ధర్మం వారు కూడా ఇప్పుడు ఇతర ధర్మాల్లోకి డ్రామానుసారంగా మార్పు చెంది ఉన్నారు. మళ్ళీ ఇలాగే మార్పు చెందుతారు. మళ్ళీ తమ తమ యొక్క ధర్మాల్లోకి తిరిగి వస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు
మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. బాబా స్వర్గ స్థాపన చేయువారు. అందువలన మనం ఎందుకు స్వర్గంలో ఉండము? తండ్రి నుండి మనం తప్పకుండా వారసత్వం తీసుకుంటున్నామని మీరు కూడా భావిస్తారు కదా అంటున్నారు. దీని ద్వారా వీరు మన యొక్క ధర్మానికి చెందిన వారని రుజువు అవుతుంది. అలా కాని వారు రారు. పరాయి ధర్మంలోకి ఎందుకు వెళ్ళాలని అంటారు. నూతన ప్రపంచమైన సత్యయుగంలో దేవతలకు చాలా సుఖం ఉండేది. వారికి బంగారు మహల్ ఉండేవని పిల్లలైన మీకు తెలుసు. సోమనాథుని యొక్క మందిరంలో ఎంత బంగారం ఉండేది. ఇటువంటి ధర్మం ఇంకేది కూడా ఉండనే ఉండదు. సోమనాథుని యొక్క మందిరం వంటి గొప్ప మందిరం కూడా ఇంకేదీ లేదు. భారతావనిలో ఎన్నో వేలాది లక్షలాది మందిరాలున్నాయి. కానీ అన్ని మందిరాల కన్నా గొప్ప మందిరం ఏదైనా ఉంది అంటే అది ఒక్క సోమనాథుని యొక్క మందిరం అని బాబా అంటున్నారు. చాలా వజ్ర వైడూరాలతో ఉండేది. బుద్ధుడు మొదలైన వారికి వజ్ర వైడూరాల యొక్క భవనాలు ఏవి ఉండవు. మనల్ని ఎంత ఉన్నతంగా తయారు చేసే తండ్రికి మనం ఎంత గౌరవాన్ని ఉంచాలి అంటున్నారు బాబా. గౌరవం ఉంచుతారు కదా. మంచి పని చేసి వెళ్ళిన వారిని భావిస్తారు కదా. అలా మంచి చేసి వెళ్ళిన వాళ్ళకి చాలా సత్కరిస్తారు కదా. ఇప్పుడు అన్నిటికన్నా మంచి పని పతిత పాముడైన తండ్రే చేసి వెళ్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఆ తర్వాత ఉత్తమ సేవ అనంతమైన తండ్రి వచ్చి చేస్తున్నారని మీ ఆత్మ అంటుంది. మనల్ని పేదల పాలిటి పెన్నిది అంటే పేదవారి నుండి ధనవంతులుగా, బికారుల నుండి రాజకుమారులుగా తయారు చేస్తున్నారు. ఎవరైతే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారో వారిప్పటికి ఎంత గౌరవాన్ని ఇవ్వాలి. ఏదైతే అత్యంత శ్రేష్టమైన మందిరమని గాయనం చేయబడిందో దాన్నే దోచుకొని వెళ్ళిపోయారు. మరి ఇంత ఉన్నతంగా తయారు చేసేటటువంటి తండ్రి శివయ్య తండ్రి. ఆ శివయ్య తండ్రినే ద్వాపర యుగంలో సోమనాథుని యొక్క మందిరం కట్టి దాంట్లో వజ్రంతో తయారైన లింగాన్ని ప్రతిష్ఠించారు. కానీ ఆ లింగాన్ని దోచుకున్నారు. భక్తి మార్గంలో చాలా ధనవంతులుగా ఉంటారు. రాజుల్లో కూడా నెంబర్ వారీగా ఉంటారు కదా. ఉన్నతి పదవి ఉండేవారిని చిన్న పదవిలో ఉండేవారు గౌరవిస్తారు కదా. సభలో కూడా నెంబర్ వారీగా కూర్చుంటారు కదా. బాబాకు అనుభవం ఉంది కదా. ఏ బాబాకి? బ్రహ్మా బాబా భక్తి చేశారు, బిజినెస్లు చేశారు, ఎన్నో చేశారు కదా. వజ్రాల వ్యాపారి కదా బ్రహ్మా బాబా. అందుకే బ్రహ్మా బాబాకి ఇలాంటివి చాలా అనుభవాలు ఉన్నాయి అంటున్నారు బాబా. ఇక్కడ యొక్క బాబా అంటున్నారు సభలో నెంబర్ వారీగా కూర్చుంటారు. ఇక్కడ సభ పతీత రాజుది. పావన రాజుల యొక్క సభ ఎలా ఉంటుంది? వారి వద్ద ఎంత ధనం ఉండేది. వారి నివాసం కూడా అంత బాగుంటుంది. తండ్రి మళ్ళీ చదివిస్తున్నారని, స్వర్గస్థాపన చేస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. మనం మహారాజా మహారాణులుగా స్వర్గంలోనే అవుతాం. మళ్ళీ కింద పడుతూ పడుతూ భక్తులుగా అవుతాము. అప్పుడు మొట్టమొదట శివబాబాను పూజించి వారి పూజారులుగా అవుతాము. ఎవరైతే స్వర్గానికి అధికారులుగా చేస్తారో వారినే పూజ చేస్తాం. వారే మనల్ని చాలా ధనవంతులుగా చేస్తారు. ఎంత ధనవంతులుగా చేస్తారంటే ఎంత దానం ఇచ్చినా కూడా తరగదు. ఎందుకంటే బాబా ఇచ్చేటటువంటి ప్రాప్తి సత్యత్రేతాయుగాల్లో వర్ణాతీతం. వర్ణించినా కూడా తక్కువే. ఎందుకంటే భూమి ఆకాశం కూడా మన చేతుల్లో ఉంటుంది. అంటే ఎంత ఉన్నతమైనటువంటి సంపద ఇస్తున్నారో చూడండి. ఇప్పుడు భారతదేశం చాలా నిరుపేదగా ఉంది. 500 రూపాయలు తీసుకొని భూమి ఉండేది. ఇప్పుడు 5,000 కంటే ఎక్కువైపోయింది. ఇవన్నీ కూడా కల్పించినటువంటి ధరలు. ఒకప్పుడు భూమి 500 రూపాయలే ఉండేది. ఇప్పుడు దాన్ని 5,000 రూపాయలకి పెంచారు. ఇవన్నీ కూడా ఒకరికొకరు కల్పించుకున్న ధరలు. అక్కడ భూమికి విలువ లేదు. ఎవరికి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. అది కూడా లెక్కలేనంత భూమి ఉంటుందంట. సత్యత్రేతాయుగాలు ఒక్కొక్కరికి ఎంత ప్రాప్తి ఉంటుందంటే మన యొక్క కంటి చూపు మెరుగా, అంటే ఈ యొక్క కంటి చూపు ఎంత దూరానికైతే వెళ్తుందో అంతవరకు ఒక్కొక్కరికి ప్రాప్తి ఉంటుంది. అందుకే బాబా అంటారు అక్కడ హద్దులనేవే ఉండవు. వాస్తవంగా చెప్పాలంటే వజ్ర వైడూరాలతో నిర్మాణమైనటువంటి మహల్కి తలుపులే ఉండవు అంటున్నారు బాబా. అంత ధనవంతులుగా ఉంటారు. ఈ భవనాలు మధురమైనటువంటి మంచి నీటి తీరాల పైన ఉంటాయి. అంటే అలాంటి నదుల యొక్క తీరంలో ఉంటాయి. మనుషులు చాలా కొద్దిగా మందే ఉంటారు. ఈరోజు చూడండి కలియుగ అంతిమ దశ రాబోదికి
800 కోటి మానవాత్మ. అదే సతయుగ ఆదిలో 9 లక్షలు. 9 లక్షల మంది యొక్క ప్రాపర్టీని ఈ రోజు 800 కోటి మానవాత్మలు షేర్ చేసుకున్నారు. మరి ఎంత తగ్గిపోయింది చూడండి అంటున్నారు బాబా. మీకు మనుషులు చాలా కొద్దిగా మందే ఉంటారు. అదే కాకుండా ప్రకృతియే స్వయంగా దాసీగా ఉంటుంది. ఇక్కడ మనుషులు దాసి అయి చేస్తారు. కానీ సత్యత్రేత యుగాలు దేవతలకి పంచతత్వాలే దాసి అయి ఉంటాయి. అందుకే వాళ్ళు జస్ట్ సంకల్పం చేసి ఇలా అంటే వాళ్ళు ఏదనుకుంటే అది ప్రత్యక్షం అవుతుంది. అంతగా ఉంటుంది. ఫల పుష్పాలు అయితే ఇంకా చెప్పవలసిన అవసరం లేదు. ఎంత శ్రేష్టంగా ఉంటాయో, ఎంత హెల్దీని ఇస్తాయో, ఆరోగ్యాన్ని ఇస్తాయో, ఎంత టేస్టీగా ఉంటాయో. ఇప్పుడు ఎంత కష్టపడినా భుజించేందుకు ఆహారం లభించదు. మనుషులు ఆకలితోని దప్పికతోని మరణిస్తున్నారు. కావున పాట కూడా వింటూనే ఉన్నారు. మీరు మీ రోమాలు కూడా ఈ పాటల వల్ల, బాబా చెప్పే జ్ఞానం వల్ల మీకు రోమాల్లో కూడా సంతుష్టత అనేది ఉండాలి. తండ్రి పేదల పాలిటి పెన్నిది. ఆ పాట ఎంత మధురంగా ఉందో చూడండి. ఎందుకంటే పేదతనం అనేది కేవలం ధనంలోనే కాదు, ఆస్తిపాస్తుల్లోనే కాదు, గుణాల్లో కూడా ఇప్పుడు మనం పేదవాళ్ళం అయిపోయాం. అలాంటి వారిని బాబా గుణవంతులుగా, ధనవంతులుగా, ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, అన్ని రకాలుగా కూడా ఉన్నతంగానే చేస్తున్నారు. మరి అటువంటి తండ్రి యొక్క పాటలు వింటూ ఉంటే మన రోమం కూడా పులకితం అవ్వాలి. వారు ఎక్కడికి వస్తారో అక్కడే ధనవంతులుగా చేస్తారు కదా. పావనం నుండి పతీతంగా అవటంలో 5000 సంవత్సరాలు పడుతుందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ బాబా వెంటనే పతీతుల నుండి పావనంగా తయారు చేస్తారు. అత్యంత ఉన్నతంగా తయారు చేసేవారు బాబా. ఒక్క సెకండ్లో జీవనముక్తి లభిస్తుంది. బాబా మేము మీ వారము అంటారు. తండ్రి అంటున్నారు, పిల్లలు మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. కొడుకు జన్మిస్తేనే వారసులుగా అవుతారు. ఎంత సంతోషం అవుతుంది. కుమార్తెలైతే ముఖం కిందకు దించుకుంటారు. ఇక్కడైతే ఆత్మలందరూ పిల్లలే. లౌకికంలో తండ్రి యొక్క ఆస్తికి హక్కు ఎక్కువగా కొడుక్కే ఉంటుంది, కూతురికి ఉండదు. కానీ ఇక్కడ స్త్రీ పురుషులు అనే భేదమే లేదు. ఆత్మస్వరూపులు మన అందరికీ కూడా శివబాబు ఇచ్చే ఆస్తి పైన హక్కు ఉంది. కాబట్టి బాబా అంటున్నారు 5000 సంవత్సరాల క్రితం మనం స్వర్గానికి యజమానులుగా ఉండేవాళ్ళమని. ఇప్పుడు మనకి తెలిసింది. అలా తయారు చేసేవారు శివబాబా. శివ జయంతి కూడా జరుపుకుంటారు. కానీ వారు ఎప్పుడొచ్చారో ఎవరికీ తెలీదు. లక్ష్మీనారాయణ యొక్క రాజ్యం ఉండేది, కానీ ఎవరికీ తెలియదు. శివ జయంతి పండగ ఎంత వైభవంగా జరుపుకోవాలి. శివలింగాన్ని ప్రతిష్ఠించి పెద్ద పెద్ద మందిరాలు కట్టిస్తారు. కానీ వారు ఎలా వచ్చారో, వచ్చి ఏం చేశారో కొంచెం కూడా తెలియదు. ఈ రోజు కూడా చూడండి, మన భారతదేశంలో అన్ని టెంపుల్స్ కన్నా పురాతన టెంపుల్స్ ఏవి అంటే శివాలయాలే. ఎందుకంటే ఏ శివ పరమాత్ముడైతే వచ్చి భారతదేశాన్ని శివాలయంగా, స్వర్గంగా, వైకుంఠంగా, సుఖ ప్రపంచంగా చేశారో ఆయన మందిరాలు ద్వాపర యుగంలో మొట్టమొదట కట్టడం జరిగింది. ఆయనకే పూజలు, గౌరవము, పాటలు, మహిమలు అన్ని కూడా ఆయనకే చేసేవాళ్ళు. దీనిని చూడండి, ఎవరికి కూడా దీని గురించి తెలియదు. ఇప్పుడైతే చూడండి, మూఢ విశ్వాసం, గుడ్డి నమ్మకము ఎక్కువైపోయింది. మన ధర్మం ఏంటో, ఎవరొచ్చి స్థాపన చేశారో, ఎప్పుడు స్థాపన చేశారో ఇది తెలియదు. ఇతర ధర్మాల వారికి వారి ధర్మాల గురించి తెలుసు. ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ వెళ్ళి అడిగితే మీ క్రిస్టియన్ ధర్మం ఎప్పుడు స్థాపన అయింది, ఎలా స్థాపన అయింది, ఎవరు స్థాపన చేశారంటే టక్క అన్ని చెప్పేస్తారు. కానీ మనం భారతదేశంలో పుట్టి మన యొక్క హిందూ ధర్మం అయినటువంటి, అంటే మన ఆది సనాతన దేవీ దేవత ధర్మం అయినటువంటి మన ధర్మం గురించి ఎవరు స్థాపన చేశారు, ఎప్పుడు స్థాపన చేశారు అంటే మనకు తెలియదు. అలాగే బుద్ధుడు ఎప్పుడు వచ్చాడంటే తిథి తారీఖుతో సైతంగా తెలిపేస్తారు. శివబాబా మరియు లక్ష్మీనారాయణ ఎప్పుడు వచ్చారు, వారి తిథి తారీఖు తెలియదు. 5000 సంవత్సరాల యొక్క మాటను లక్షల సంవత్సరాలను రాసేయటం వల్లే ఈ తికమక. లక్షల సంవత్సరాల మాట ఎవరికి గుర్తుంటుంది పిల్లలు? 5000 సంవత్సరాల యొక్క చరిత్రనే ఇప్పటికి 85 సంవత్సరాల నుంచి ఇంతలా నేను నచ్చ చెప్పి అర్థం చేయిస్తున్నా కూడా మరి మర్చిపోతున్నాం. ఇక ఈ లక్షల సంవత్సరాలంటే ఎవరికి గుర్తుంటుంది? భారతదేశంలో దేవీ దేవత ధర్మం ఎప్పుడుండేదో ఎవరికీ తెలియదు.
లక్షల సంవత్సరాల యొక్క లెక్కలో భారతదేశం యొక్క జనాభా చాలా ఎక్కువగా ఉండాలి. భారతదేశం యొక్క విస్తారం అన్నిటికన్నా పెద్దగా ఉండాలి. లక్షల సంవత్సరాలు ఎంతమంది మనుషులు జన్మిస్తారు కదా. మనుషులు జనాభా సంఖ్య అత్యంత అధికంగా ఉండాలి, కానీ అంతమంది లేనే లేరు కదా. ఇంకా తగ్గిపోతుంది. ఈ విషయాలని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఈ విషయాలు మనుషులు వింటే మేము ఈ విషయాలు ఎప్పుడు కూడా వినలేదు, ఏ శాస్త్రాల్లోని కూడా చదవలేదు అంటారు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే పరమాత్ముడు వచ్చేంత వరకు సృష్టి యొక్క సీక్రెట్ ఎవరికి కూడా తెలీదు. ఇప్పుడు ఆ స్వయం పరమాత్ముడైనటువంటి శివబాబానే వచ్చి మనకు చెప్తున్నారు కాబట్టి ఈ సీక్రెట్స్ అన్ని వింటూ ఉంటారే. ఇంతవరకు మేము ఎక్కడ చదవలేదు, వినలేదు కూడా. అలాంటి అద్భుతమైన జ్ఞానం శివబాబా ఇస్తున్నారని మనం కూడా చాలా వండర్ఫుల్ గా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు పిల్లలైన మన యొక్క బుద్ధిలో మొత్తం సృష్టి చక్ర జ్ఞానం అంతా ఉంది. ఇప్పుడు మనం అతని యొక్క అనేక జన్మల యొక్క అంతిమ జన్మలో పతీతాత్మగా ఉన్నారు. ఎవరు? బ్రహ్మాబాబా. సతో ప్రధానంగా ఉన్న ఆత్మ ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయింది. మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు ఆత్మలైన మనకి శిక్షణ లభిస్తుంది. ఆత్మ చెవుల ద్వారా వింటుంది, శరీరం ఊపుతూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మ వింటుంది కదా, అందుకే శరీరం ఊగుతుంది. ఒకవేళ ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరం ఏమవుతుంది? డెడ్ అవుతుంది. మరి ఎవరన్నా ఏదైనా చెప్తున్నారంటే ఊకెడుతున్నామంటే, ఊపుతున్నామంటే, మూవింగ్ చేస్తున్నామంటే ఈ శరీరాన్ని, ఆత్మనైనా నేను ఉన్నాను కాబట్టి లోపల నుంచి ఇదంతా కూడా శరీరం కదలటం జరుగుతుంది. అయితే బాబా అంటున్నారు 84 జన్మలు పూర్తి చేసుకున్నాం. 84 జన్మలు కాబట్టి 84 తల్లిదండ్రులు తప్పకుండా ఉంటారు. ఇది కూడా లెక్కాచారమే కదా. మనం 84 జన్మలు తీసుకుంటామని బుద్ధికి తోడే అవుతుంది. తక్కువ జన్మల వారు కూడా ఉంటారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. శాస్త్రాలు ఏవేవో విషయాలు రాసేశారని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. మీకైతే 84 జన్మలు ఉంటాయి, కానీ వారు ఎక్కువలో ఎక్కువ ఎన్ని జన్మలు, తక్కువలో తక్కువ ఎన్ని తక్కువ జన్మలు అనేది కూడా తెలియదు. కానీ ఇప్పుడు పిల్లలైన మీకు ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు తీసుకున్న ఆత్మ ఉంది, తక్కువలో తక్కువ ఒక జన్మన్నా తీసుకోవాల్సిందే ఆత్మ. కానీ నాకు లెక్కలేనన్ని జన్మలు ఉన్నాయని అంటారు. కనకనంలోని రాయరప్పలోని ఉన్నానని కూడా రాసేస్తారు. కానీ పిల్లలైన మీకు మీ జన్మల గురించే తెలియదు, కానీ నా గురించి అయితే ఏవేవో రాసేశారు. నేను వచ్చినప్పుడే మీ జన్మల యొక్క రహస్యాన్ని కూడా తెలియచెప్తాను. నేనైతే కల్పంలో ఒకే ఒక్కసారి వస్తాను, ఎందుకంటే పతితల్ని పావనంగా చేయడానికి. అదే భక్తిలో కూడా ఏమని రాశారు? ఇంకా రాయారప్పలోనే ఉండడమే కాదు, ఎక్కడ చూసినా నీవే నీవే అని అనేస్తారు. కృష్ణుడే కృష్ణుడు, మధుర, బృందావనం అంటూ ఉంటారు. కృష్ణుడే సర్వవ్యాపి. చూడండి, రాధా మార్గంలో నడిచే వాళ్ళు ఎక్కడ చూసినా రాధా రాధా అంటారు. నీవు రాధవే, నేను రాధనే అంటూ ఉంటారు. అలా భావనతో నింపేసుకున్నారు, కానీ యథార్థం ఏమిటి అనేది తెలీదు. ఎందుకంటే లక్ష్మీనారాయణ కానీ రాధాకృష్ణులు కానీ చూడాలి అంటే ఎక్కడ చూడాలి? సత్యయుగంలోనే చూడాలి. ఒక్క తండ్రి మాత్రమే పేదల పాలిటి పెన్నిది. అందరికన్నా ధనవంతులుగా ఉన్న భారతదేశం ఇప్పుడు అందరికంటే పేదగా అయిపోయింది. అందుకే నేను భారతదేశంలోకి రావాల్సి వచ్చింది. ఇది రచింపబడి తయారైన డ్రామా. ఇందులో కొంచెం కూడా తేడా అనేది రాదు. డ్రామాలో ఏ దృశ్యం ఘాటింగ్ అయ్యిందో అదే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది కదా. ఏ కొంచెం కూడా తేడా అనేది రాదు. డ్రామా గురించి తెలిసి ఉండాలి. డ్రామా అనగా డ్రామా, అది హద్దులో డ్రామా, ఇది బేహద్దు డ్రామా. ఈ అనంతమైన డ్రామా ఆది మధ్యాంతాలు ఎవరికీ తెలీదు. నిరాకారుడైన భగవంతుని మాత్రమే పేదల పాలిటి పెన్నిది అంటారు. కృష్ణుడైతే కాదు. కృష్ణుడు సతయుగ రాజకుమారుడు, అత్యంత ధనవంతుడు. భగవంతుడు తన సొంత శరీరం లేనే లేదు. వారు వచ్చేసి ఆత్మలైన మనల్ని, పిల్లలైన మనల్ని ధనవంతులుగా తయారు చేస్తున్నారు. మనకి రాజయోగం యొక్క శిక్షణ కూడా ఇస్తున్నారు. చదువు ద్వారా బారిస్టర్ గా మొదలైన వారుగా తయారై సంపాదిస్తారు. కానీ ఈ చదువు ద్వారా మనం మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నాము. మీరు జన్మిస్తారు కానీ, అంతేకాని స్వర్గము సముద్రంలో నుండి బయటకు వస్తుందని కాదు. మనమే ఇప్పుడు ఈ శరీరాలు వదిలేసి సత్యుగులెళ్ళి జన్మ తీసుకుంటాం. కానీ వారేం చెప్తారు? స్వర్గం అనేది సముద్ర గర్భంలో ఉంది, అది మళ్ళీ బయటకు వస్తుందని చెప్తూ ఉంటారు. అదైతే కాదు. కృష్ణుడు కూడా జన్మించాడు కదా, ఆ సమయంలో కంసపురి మొదలైన లేనే లేదు. ఎందుకంటే రాత్రి పగలు అనేది కలిసి ఉండదు కదా. అలాగే ఈ దుఃఖాన్ని ఇచ్చేటటువంటి కంసుడు, జరాసంధుడు ఏవైతే పేర్లు చెప్తారో వాళ్ళు ఎవరూ సత్యయుగంలో ఉండరు. ఒకవేళ అలాంటి వారు సత్యయుగంలో ఉంటే అది కూడా కలియుగం అయిపోతుంది.
కృష్ణుడికి ఎంత గొప్ప మహిమ చేస్తారు, కానీ అతని గురించి యథార్థమైనటువంటి మహిమ శివబాబా వచ్చి మనకి తెలియజేస్తారు. మరి కృష్ణుడిని అంత మహిమ చేస్తారు కదా, అతని తండ్రి ఎక్కడున్నారు? కృష్ణుడు తప్పకుండా ఒక తండ్రికి కుమారుడిగా ఉంటాడు కదా. కృష్ణుడి జన్మ జరిగినప్పుడు కొంతమంది పతితులు కూడా ఉంటారు. పతితులు పూర్తిగా సమాప్తమై పిదప అతను సింహాసనంపై కూర్చుంటాడు. కృష్ణుడి జన్మ జరుగుతుంది. కృష్ణుడి జన్మ జరిగి కృష్ణుడు పెరిగి పెద్దవాడయ్యి 21 సంవత్సరం వచ్చేటప్పటికి ఆయనకు పట్టాభిషేకం చేస్తారు. సింహాసనంపై పెడతారు. రాజ్యాధికారాన్ని తీసుకుంటాడు. అప్పటి నుండి అతని యొక్క సగము ప్రారంభమవుతుంది. ఎలా అయితే క్రీస్తు వచ్చినప్పుడు వాళ్ళు 111 పెట్టుకొని అప్పటి నుంచి లెక్క పెట్టుకుంటే మనం 2021లో ఉన్నాం కదా. అలాగే ఎప్పుడైతే కృష్ణుడు పుట్టి పెరిగి సింహాసనంపై కూర్చుంటాడో అప్పటి నుంచి మళ్ళీ 111, అక్కడి నుంచి మళ్ళీ 5000 సంవత్సరాలు కౌంటింగ్ అనేది అవుతుంది. లక్ష్మీనారాయణతోనే నూతన సంవత్సరం, నూతన సగం కూడా ప్రారంభమవుతుంది. మీరు పూర్తి లెక్కాచారాన్ని అంతటినీ కూడా రాస్తారు. వారి యొక్క రాజ్యం ఇంత సమయం, తర్వాత వారి యొక్క రాజ్యం తర్వాత ఈ రాజ్యం ఇంత సమయం, ఇలా కల్పం యొక్క ఆయుష్ ఇంత సమయం అనేది కూడా మీరు అర్థం చేయిస్తారు. వాస్తవంగా కల్పము అంటే 4 యుగాలు, కల్పం అంతా కలిస్తే 5000 సంవత్సరాలు. పిల్లలైన మీ బుద్ధిలోకి అయితే ఇది పూర్తిగా క్లియర్ గా ఉంది. మీరు నిన్నటి వరకు స్వర్గానికి యజమానులుగా ఉన్నారు. అలా తయారు చేసే తండ్రే ఇప్పుడు మన ముందుకు వచ్చి ఉన్నారు. నిన్న స్వర్గం, ఈ రోజు నరకం, మళ్ళీ రేపు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? స్వర్గం. మళ్ళా స్వర్గానికి యజమానులుగా చేయడానికి ఇప్పుడు మన ముందుకు ఎవరు వచ్చారు? తండ్రి వచ్చారు. అందుకే మనం వారి యొక్క జయంతిని జరుపుకుంటాం. మీకు అందరి గురించి తెలుసు. క్రీస్తు, గురునానక్ మొదలైన వారు ఎప్పుడు వస్తారో మీకు జ్ఞానం అయితే ఉంది. ప్రపంచం యొక్క చరిత్ర భూగోళం ఉన్నట్లుగా రిపీట్ అవుతుంది. ఈ జ్ఞానం ఎంతో సులువైనది. స్వర్గం గురించి మీకు తెలుసు. తప్పకుండా భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇప్పుడు అవినాశీ ఖండం. భారతదేశానికి మహిమ చాలా ఉన్నతమైనది. కానీ ఆ మహిమ గురించి యథార్థంగా తెలియచెప్పడానికి బాబానే వస్తారు. అందరినీ పతితుల నుండి పావనంగా చేసేవారు తండ్రి మాత్రమే. అందుకే భారతదేశానికి ఇంత మహిమ ఉందంటే ఆ భారతదేశంలో స్వర్గాన్ని స్థాపన చేయడానికి వచ్చిన తండ్రి యొక్క మహిమ ఇంకా ఉన్నతాతి ఉన్నతం. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదల యొక్క ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ और నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్. డ్రామా యొక్క ఆది మధ్యాంతాల యొక్క జ్ఞానం బుద్ధిలో ఉంచుకొని అన్ని చింతలని వదిలేయండి. నో చింత, ఏ చింతలో పెట్టుకోకండి. నా శరీరక చింత, నా కుటుంబం యొక్క చింత, నా ఆర్థిక పరిస్థితుల యొక్క చింత. ఎందుకంటే అన్ని చింతల్ని కూడా తొలగించేటటువంటి తండ్రే దొరికిన తర్వాత ఇంకెందుకు చింత? ఎందుకంటే పొందాలనుకున్న తండ్రిని పొందిన తర్వాత ఇంక పొందేది ఏదీ లేదు ఈ సృష్టిలో. తత్వప్రధానంగా అవ్వాలి అని ఒకే చింతన మనలో ఉండాలి. చింత కాదు, చింతన ఉండాలి. 2, పేదల పాలిటి పెన్నిది భారతదేశాన్ని ధనవంతంగా చేయడానికి వచ్చారు. వారికి పూర్తి సహకారులుగా అవ్వాలి. మీ నూతన ప్రపంచాన్ని స్మృతి చేస్తూ సదా సంతోషంలో ఉండాలి. వరదాత అయిన తండ్రి రోజు వరదానం ఇస్తున్నారు. ఒకేసారి 3 రూపాయలతో సేవ చేస్తే మాస్టర్ త్రిమూర్తి భవ. జ్ఞాని పిల్లలైన మనకి బాబా ఒక వరదానం ఇస్తున్నారు. మీరు ఏదైనా సేవ చేసేటప్పుడు 3 రూపాయలతో ఒకేసారి సేవ చేయాలి. అప్పుడే మనకి ఒక టైటిల్ లభిస్తుంది, త్రిమూర్తి భవ అని. ఎలా అయితే తండ్రి సదా 3 రూపాయలతో సేవలో ఉపస్థితులై ఉన్నారు, తండ్రి, శిక్షకుడు, అలా పిల్లలైన మీరు కూడా ప్రతి సెకండ్ మనస వాచ కర్మన 3 ద్వారా జతలో సేవ చేయండి. మనసులో పాజిటివ్ వైబ్రేషన్స్ యొక్క సేవ, వాచాలో జ్ఞానం యొక్క సేవ, మరి కర్మనాలో గుణాల యొక్క సేవ కనిపించారు. అప్పుడు మాస్టర్ త్రిమూర్తి అని అంటారు. మాస్టర్ త్రిమూర్తులుగా ఎవరైతే ప్రతి సెకండ్ 3 రూపాయలతో సేవలో ఉపస్థితులై ఉంటారో వారే విశ్వ కళ్యాణకారులు. అంటే విశ్వాన్ని కళ్యాణం చేసే కళ్యాణకారులు కాగలరు. ఎందుకంటే ఇంత పెద్ద విశ్వానికి కళ్యాణం చేసేందుకు ఒకే సమయంలో 3 రూపాయలతో సేవ జరగాలి. అప్పుడే ఈ సేవా కార్యక్రమం సమాప్తి అవుతుంది.
స్లోగన్, తమ శక్తి ద్వారా చెడును మంచిగా మార్చేవారే ఉన్నతమైన బ్రాహ్మణులు. మన యొక్క శక్తి ద్వారా చెడుని మంచిగా పరివర్తన చేసి, ఎలా అయితే ఈరోజు సైన్స్ సాధనాలు వేస్ట్ ని బెస్ట్ గా మార్చేస్తుంది, అలా మనం నెగిటివ్ ని పాజిటివ్ గా మార్చాలి. అలాగే చెత్తని మంచిగా పరివర్తన చేయాలి. అటువంటి ఉన్నతమైన బ్రాహ్మణులుగా కావాలని బాబా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.